హాయ్, ఫిజిషియన్ ఫిజియో రిహాబ్కి వచ్చాను. కైరో ప్రాక్టీస్ అంటే ఏంటి, కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసి సచిన్ రాజు గారిని అడిగాను. అట్ ద సేమ్ టైం అసలు మన బాడీ ఎట్లా ఉంది, బేసిక్గా ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఫిట్గానే ఉన్నాను. సరే, ఫిట్ అంటే పూర్తి ఫిట్ అని కాదు కానీ డీసెంట్లీ గుడ్ ఇనఫ్ అనే ఫీలింగ్లో ఉన్నా. సో ఈ బాడీ అనేది ఎలా ఉంది, ఇంకేమన్నా అటు ఇటు ఏమన్నా ఉన్నాయో, అప్పుడప్పుడు నిద్ర రాకుండా ఉంటుంది. సో దానికి ఏమన్నా బాడీలో ఎఫెక్ట్లు ఏమన్నా ఉన్నాయని చెప్పేసి డాక్టర్ గారిని కనుక్కొని తెలుసుకుందాం. సో ఆయన అడుగుదాం అసలు మన బాడీ ఎట్లా ఉందో, మీకే డైరెక్ట్గా డెమో ఇచ్చినట్టు ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం నేను కూడా ఈ ట్రీట్మెంట్ని ఎక్స్పీరియన్స్ చేసినట్టు కూడా ఉంటుంది. సో జనరలీ పేషెంట్స్కి స్ట్రెస్, హెడేక్ ఇవన్నీ ఉంటాయి. సో మనకి అంతా బాగానే ఉంది అనుకుంటాం కానీ ఇఫ్ వీ ట్రై టు చెక్ దిస్ సుపీరియర్ పార్ట్ ఆఫ్ ద ఇన్ఫీరియర్ పార్ట్ ఆఫ్ ద నెక్ కొంచెం టెండర్ ఉంటుంది. కెన్ యూ ఫీల్ ఎనీ పెయిన్? ప్రెస్ చేసిన పెయిన్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి మూమెంట్ ఈజ్ గుడ్. రెస్ట్రిక్షన్, చాలామందికి నొప్పి ఉన్న వాళ్ళు రెస్ట్రిక్ట్ అయిపోతూ ఉంటారు. ఓకే, కొంచెం ఇట్లా పైకి అనగానే కూడా లాక్ అయిపోతుంటుంది, కళ్ళు తిరుగుతూ ఉంటుంది. నౌ లెట్ us check with this device that called nervoscope to check whether the nerve is into stress or not. Maybe pain ఉండకపోయిండొచ్చేమో. Let us check with it. Yep. We can see a deviation on the right side. More is into ఇక్కడ మీకు ఎఫెక్ట్ ఉంది. ఓకే, ఒక్కొక్క లెవెల్ని చెక్ చేసుకుంటూ వస్తున్నాం. చూడండి, తగ్గుతూ పెరుగుతుంది. అగైన్ రీటెస్ట్. మీరు హైట్ ఉండడం వల్ల మీకు గ్రావిటేషనల్గా మీకు హెడ్ని కొంచెం ఫార్వర్డ్కి వెళ్ళిపోతుంది. ఇది దానివల్ల కొంచెం వేర్ అండ్ టైర్ ఫోర్స్ పడుతుంటుంది స్పైన్ మీద. ఓకే ఓకే, డన్. దిస్ అ ప్రాబ్లమ్ ఇన్ ద C1 C2 ఓన్లీ. ఓకే, ఇది జస్ట్ మనము ఒక చిన్న అప్పర్ సర్వైకల్ అడ్జస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, యూ కెన్ సీ హియర్, దిస్ ఈజ్ యువర్ స్కల్. ద ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సెవెన్ బోన్స్ ఉన్నాయి అన్నమాట. ఈ 1-2లోనే మ్యాక్సిమం మన రొటేషన్ కాంపొనెంట్ డిపెండ్ అయి ఉంటుంది. ఈ పూర్తి రొటేషన్ రావాలంటే కాంట్రిబ్యూషన్ ఫస్ట్లీ హియర్, సెకండరీ హియర్, టెరిషరీ హియర్. ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ. మూమెంట్ పూర్తి రావట్లేదంటే లోవర్ సర్వైకల్. అప్పర్లోనే వస్తుందంటే మీకు అప్పర్ సర్వైకల్ బాగానే ఉంది కానీ నరం అనేది కొంచెం కంప్రెషన్లో ఉన్నది. ఓకే, విల్ ట్రై టు రిలీజ్ దాట్ ఫస్ట్. ఓకే, యూ బీ ద సేమ్ ప్యాటర్న్, బీ వెరీ వెరీ నార్మల్. మీరు కంప్లీట్గా లూజ్ వదిలేసేయండి బాడీని. ద సౌండ్ విల్ కమ్ బట్ నాట్ లైక్ రెగ్యులర్. ఐ కెన్ ఫీల్ దాట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Got it? Now you try to check the movement, right? ముందుకు చేసుకున్నారు మూమెంట్, ఈ మూమెంట్ చెక్ చేయండి. యూ విల్ ఫీల్ అ క్వాలిటీ మూమెంట్. ఇంకా లెఫ్ట్కి రెస్ట్రిక్ట్ అవుతుంది. రైట్ చూడండి, ఇప్పుడు రైట్ ఈజీ, లెఫ్ట్ ఈజ్ కొంచెం పవర్ ఎక్కువ యూజ్ చేయాలి. దో మీకు పెయిన్ కంప్లైంట్ లేదు. సో విల్ ట్రై టు రిలీజ్ దిస్ ఆపోజిట్ ఫోర్స్ ఆల్సో. C1 2. బ్రీత్ ఇన్. ఒకటి ఆల్రెడీ వెళ్ళిపోయింది చూసినా. బ్రీత్ అవుట్. సింపుల్, simple. Okay. And I can feel that you have slouched and rounded shoulders. You can try to open the chest. This is the right posture actually. Okay. Now try to check the force of your హ్యాండ్ ఇలా పెట్టేసేయండి. ఓకే, ఇన్సైడ్ ప్రెస్ చేసి లోపల కనండి, బయటికి అనండి. యా, నేను ఇప్పుడు వదిలేసేయండి. అపోజ్ చేస్తాను, లోపల కనండి, ఇటు. యప్, అంతే. ఇప్పుడు నిజంగా మీ క్యాప్సిల్లో టైట్నెస్ ఉంటే యూ విల్ గెట్ ఎ స్మాల్ క్లిక్. ఇఫ్ ఇట్ ఈస్ నో ప్రాబ్లమ్, దేర్ విల్ బి నో ఇష్యూ. లెట్స్ సీ యువర్ లక్. ఓకే, రిలాక్స్. పుష్ ఇట్. That's it. Got it? Yeah. I have not given any force. Yeah. I have utilized your force. Simple. This is the art of manipulation. Let's see this side. Okay. Do it. Perfect. Happy? Yeah. Now, the blades evaithe untayo, you can see this shoulder blades. It is sliding on the ribs. మనం అనుకుంటాం ఒక క్రికెటర్ యాక్షన్
ఈ మసిల్స్ కరెక్ట్గా వర్క్ చేయకపోతే ఆర్మ్లో ఎంత స్ట్రెంగ్త్ ఉన్నా, ఆర్మ్లో ఎంత పవర్ ఉన్నా వేస్ట్. Torsion. From here to here, there is a diagonal pattern. Okay, let us see your shoulder tightness actually. I mean, clap your. Yeah. గుడ్. ప్రాబ్లం మీరేం చేయొద్దు. ఓకే. Okay, I'm just making you free of movement. రైట్. Already you are free. గుడ్. You enjoying it? సూపర్. Simple, just lose the body. Simple. Done? Just you can come onto the bed. I just want you to try to bend this side and this side without any other body part moving. Right. Okay. Okay. This part. Okay, done. Now you just close your. ఓకే. Okay. Try to rotate to the left side totally. Yeah. No, left again. You feel restriction? Yeah. Again, to the right side. Okay, fine. I find right is more tougher than left. ఓకే. Okay, manchiga enakku settle అయిపోతుంది. Yeah, lock your body. Yeah, Okay. yeah. Again, try to get this. Yeah. Okay. ఇలా పెట్టండి. Here ఓకే. and here. ఓకే. Okay. మీరేం చేయొద్దు. అమ్మా. Good. Tight ఉంది మజిల్. I think you do a gym. అది point. Go to the బోర్లో పడుకోండి. బోర్లో పడుకోండి. Yep. Now you feel like you are very moving in the air. Okay. See now. Yes. Yeah. Without any body contraction. Yeah. You are just moving. I am just trying to see where your restrictions are. రైట్. Good. This is good. And thoracic mobility. Overlateral. Yeah. You feel the movement? Yeah. Before proceeding to the thrust, I need to give information to the muscle area. అది లూజ్ అవ్వాలి నాకు. అంటే ఏ మూమెంట్ లేకుండా చేస్తే రెస్ట్రిక్షన్లో మనకి ఎక్కువ పెయిన్ అవుతుంది. రైట్. కిందికి రండి. ఓకే. సింపుల్. ఓకే. Now you will see a great thrust. Breathe in, breathe out. అబ్బా. You felt it? Yeah. Breathe in, out. Whoa. Perfect. Yeah. Now we'll try to release this here. మనము ఇందాక అప్పర్ బాడీగా చేసినాము. సో లోవర్ సర్వైకల్ చేసుకున్నాం. అమ్మా. కొంచెం మనకి ఫోర్స్ పెరిగినప్పుడు మజిల్ గాని రెస్ట్రిక్ట్ చేస్తే పెయిన్ అవుతుంది. రైట్. అది కూడా ఓన్లీ ఒక 1 day ఉంటుంది అంతే. రైట్. అది పెయిన్ క్రియేట్ అయినట్టయితే కాదు, కాకపోతే మనం గోల్ అచీవ్ అయితే చాలు మనకి. రైట్. సింపుల్. సింపుల్. లాస్ట్ రౌండ్ అండ్
పర్ఫెక్ట్. ఆర్ సమ్ టైమ్స్ ఇక్కడ నొప్పి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఆగిపోతుంది. ఓకే. రైట్ సైడ్ ఇట్లా ఆగిపోయి ఇది లెఫ్ట్ సైడ్. సో ఐ ట్రై టు సీ బోత్ సైడ్స్ ఆర్ గుడ్. ట్రై టు కాంట్రాక్ట్ ఇన్సైడ్ లోపల కన్నా. ఎస్, సి యు ఆర్ కాంట్రాక్టింగ్ హియర్. You have to contract here. Okay. Relax. Come on, do it. Yep. Do it outside. Good. You have good strength. Simple. Relax. As you are very height actually, మీ ఫుట్ కూడా ఫ్లాట్ అయింది. ఓకే. ఫ్లాట్ అయిన ఫుట్ లోడ్ అంతా యాంకిల్ మీద, యాంకిల్ టు knee to hip to the lower back to the mid back to the shoulder to the neck. Right. ఇంత డయాగ్నల్ వెళ్తుంది మనకి. Let us try to mobilize it more. Simple. వదిలేసండి బాడీ. రెస్ట్రిక్షన్ అయితే లేదు. See this lumbar is so easy. Okay. Yes. Now you try to sleep straight. Straight. Fight it. Yeah. Body will be like మనకు ఆల్రెడీ స్పైన్ లో ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ ని టచ్ చేసిన యాక్టివేట్ అయిపోతుంది. టచ్ చేయడంతో పాటు ప్రెషర్ లోకి వెళ్ళి రిలీజ్ చేసినాం. సో దేర్ విల్ బి ఛాన్సెస్ హై ఫ్లో ఆఫ్ హార్మోన్స్ ఇన్ యువర్ బాడీ. చాలా మంది పేషెంట్స్ చేసిన తర్వాత నిద్ర కూడా పోతారు. ఓకే, పెయిన్ తో నిద్ర రాదు, కొంతమందికి రిలాక్సేషన్ నిద్ర వచ్చేస్తుంది. ఓకే, నౌ దిస్ లంబార్ SI joint technique, this technique named as Chicago technique, Chicago TAR. Right. అక్కడ ఫస్ట్ టైం చేశారు Chicago technique. So just hold your hands behind your neck. Okay. And do not lose the grip. Okay, good. I'll try to spindle like you and release. Okay. సో నాతో పాటు ఈజీగా రావాలి, నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నా అని చెప్పి మాత్రం ఆపొద్దు. రైట్. ఓకే, సింపుల్. బ్రీత్ మాత్రం నార్మల్గానే తీసుకుంటాను, ఎక్కువ తీసుకోవద్దు, తక్కువ తీసుకోవద్దు. జస్ట్ కమ్ అలాంగ్ విత్ మీ. ఆపోజిట్. మీరు టైట్ ఉన్నారు యాక్చువల్లీ. ఓకే. హైట్ ఉన్న వాళ్ళందరికీ నడుములోనే టైట్ ఉంటారు. Got it? Yeah. And all the jerk, gravity will fall here. Like చెప్పినట్టు. Let us see. You can see there is uneven thing. Left is down, right is down, left is up. Correct. Okay. Just simple relax. మీరు ఆపుతున్నారు. Okay. Natural resistance. Sorry. Big toe. You felt that? Yeah. Simple. Amma. Simple. Turn towards my side. Okay. Side. Side పడతాను. Right. అంతే. Usually I get lot of big height like me giants వస్తాం మరి. Giants వచ్చినప్పుడు it is going to be very tough. Okay. Just fold one leg. Okay. Okay. I want your spine to move. ఎంత మూవ్ అవుతుందో తెలుసుకోవచ్చు. Okay. Yep. You can feel the movement, right? Yeah. మీరు ఏం చేయదు. This is what the specialty of this bed is. Bed. నార్మల్ బెడ్ కదలదు కాబట్టి నాకు మూమెంట్ అనాలిసిస్ కష్టం. If I may ask, ఎంత సార్ దీని కాస్ట్? ఈ బెడ్ కాస్ట్? This is around 15-16 lakhs. అబ్బో. Simple and one more. Simple. Yeah, the muscle is being stretched actually. అంటే ఇందాక చెప్పాను కదా, మ్యానిపులేషన్ చేసిన ముందు ఆ మజిల్కి ఇన్ఫర్మేషన్ ముందే మేము పాస్ చేస్తాం. Good.
జాయింట్స్ ఆర్ ఆల్వేస్ టైట్ యాక్చువల్లీ. అమ్మా అమ్మా. That's it, straight. Too risky and dangerous if you do it with an unauthorized people. Okay. ఇది మీరు చూసిన వీడియోలో అదే కారణం ఉంటుంది, దీనివల్లే ఉండొచ్చు అని అనుకుంటున్నారు. కానీ కరెక్ట్గా దీన్ని ఏం చేస్తుందంటే కంప్రెషన్ని ఆపోజిట్ వేలో ప్రెషర్ కరెక్ట్ ప్యారలల్లో తీసుకొని వెక్టర్ని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. యూ విల్ ఫీల్ లాడ్ ఆఫ్ రిలాక్సేషన్. బట్ ఇఫ్ యూ మేక్ యువర్ బాడీ టైట్ ఇట్ విల్ బి పెయిన్ఫుల్. ఓకే. సో ఒకసారి తరలేపండి, సింపుల్ వదిలేసేయం బాడీ. తెలియట్లేదు ఓవరాల్. Simple, yeah. This is just for locking of your neck. Take a deep breath. Relax. Again. Relax. That's it. That's it. This is the basic manipulative process for only relaxation. Right. But treatment lo dysfunctions ni clear cheyadaniki other concepts untai, pain ni relieve cheyadaniki manual therapy approaches untai, more of the soft tissues. This is just meekunna posture ni analyze cheskoni ekkada restrictions untayo ekkada mimmalni free chesthe inka better avutadane concept ni maatrame chesnamu. Just I want to know how you felt and you can tell what is really the chiropractic looks, as in your opinion, to your audience. Fantastic actually. అంటే బేసిక్లీ మీరు అందాక నెక్ అది పెట్టినప్పుడు ఇనిషియల్గా ఫస్ట్ బ్రీత్ అప్పుడు చేయలేదు, ఎందుకంటే హీ న్యూ ఇట్ వాస్ లిటిల్ టైట్ అని చెప్పేసి. సెకండ్ టైం బ్రీత్ వదిలినప్పుడు మాత్రం లాగారు, ఇంకా బెండ్ దిగింది అక్కడ. బట్ ఇట్ ఇస్ నైస్ ఫీలింగ్ యాక్చువల్గా చెప్పాలంటే. ఇది తెలియదు చాలా మటుకు, వీ డోంట్ నో. ఇందాక మీరు అన్నట్టుగానే ఒక కాల్ కింద ఉందా పైన ఉందా అనేది తెలియకపోవడం, తర్వాత నెక్ మూవ్మెంట్ కూడా ఇప్పుడు ఇంకా ఫ్రీ అయిపోవడం, ఆ చిన్న మైన్యూట్ అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఫెంటాస్టిక్గా వచ్చాయి. సో యా, ఓవరాల్గా మనం కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చాం మన బాడీ ఫిట్గానే ఉందని. సో ఓకే, దెర్ ఆర్ లిటిల్ అడ్జస్ట్మెంట్స్, కానీ ఐ థింక్ ఐఎమ్ ఫైన్ ఇనఫ్. ఎనర్జీ బట్ డిస్ఫంక్షన్స్ నాకు కూడా ఉంటాయి. రైట్. బట్ ఎవ్రీ 2 months కి యూ నీడ్ టు కమ్ ఫర్ యువర్ బాడీ ని రీసెట్ చేసుకోవడము. ఆ రీసెట్ చేసుకున్న తర్వాత కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాము వాట్ టు డూ, బికాస్ అకార్డింగ్ టు మీ నో పేషెంట్ ఈస్ పర్ఫెక్ట్, నో హ్యూమన్ ఈజ్ హెల్దీ. సో ఎప్పటికీ ఏదో ఒక డిఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ డిఫెక్ట్ మీద వర్కౌట్ చేస్తూ ఉంటే ఐ థింక్ వీ కెన్ వర్క్ మోర్ ఆన్ యువర్ హెల్త్ దాన్ అర్నింగ్. రైట్, అబ్సల్యూట్లీ. అది ఈ వీడియోలో. సో కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అంటే ఏంటి ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాను, అండ్ నేను ఎక్స్పీరియన్స్ చేయడంతో పాటు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేశారని అనుకుంటూ మళ్ళీ కలుద్దాం. Like and subscribe Eagle Media Works.